ఇది వచ్చేసి అప్పం విత్ ఎగ్. సో అప్పం దోశ. అప్పం విత్ అప్పం విత్ ఇది బాతుగుడ్డు. ఓకే, బాతుగుడ్డుతో చేశారు. ఓకేనా. సో ఈ కర్రీ ఎగ్ వచ్చేసి నార్మల్ ఎగ్ కాదు, డక్ ఎగ్. అంటే దీనికి అప్పం అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. కేరళ అంటారు కానీ టేస్ట్ మాత్రం మన సైడ్ ఉన్నట్టే ఉంది. సో ఇది మాత్రం ఓకేనా. మన మీల్స్ అయితే వచ్చేసాయి. ఇవి మీల్స్ వచ్చి 110 రూపీస్. ఇది ఫిష్. ఓకే, ఫిష్ ఎలా ఉందంటే చప్పగా ఉంది, ఉప్పు లేదు, కారం లేదు. ఇది వచ్చేసి చికెన్. మెత్తగా ఉంది. ఓకే, ఓకే. ఇంకా కర్రీస్ కాకరకాయ, పెరుగులో కాకరకాయ వేసేసి ఇచ్చేసాను. సో టేస్ట్ ఏదో డిఫరెంట్గా ఉంది. అండ్ దిస్ వన్ బీరకాయ. సో ఇది బీరకాయ. ఉండే కాయలన్నీ వేసి మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇది నిమ్మకాయ పికిల్. సో ఇది ఒకటి మన టేస్ట్ తగులుతుంది. ఇంకా రైస్, పెద్ద రైస్. ఓకే, అంతే. మనం తిన్న హోటల్ పేరు ఇదే, మలయాళం రాశారు తెలియట్లేదు. నెక్స్ట్ నైట్ వచ్చేసి పుట్టు కట్టను అంట ఈ హోటల్. ఇది ఫేమస్ అంట అలప్పిలో. సో ఇక్కడికైతే మేము వచ్చేసాము. ఇక్కడైతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకు వాటి పేర్లు కూడా తెలియదు. సమోసా కనబడుతుంది, కట్లెట్ ఉన్నాయి, కానీ ఇంకేంటో తెలియట్లేదు. లోపలైతే అంబియన్స్ చాలా బాగుంది. సో గోడకు పెయింటింగ్స్ కానీ డయాగ్రామ్స్ కానీ చాలా బాగా వేశారు. So what they do is they sell items in boat. They sell out items. Like this, they sell items Okay. in boat. Yeah. Back To the house and backwards. Okay. అక్క ఏం చెప్తుందంటే ఈ బోట్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని అలా బ్యాక్ వాటర్స్లో ఇంటింటికి అమ్ముతూ ఉంటారంట. అదే అప్పుడు అలా చేసేవారంట. ఇప్పుడైతే ఇలా సెటప్ చేశారు. ఇది పుట్టు రైస్ పుట్టు టేస్ట్ ఇట్ రైస్ పుట్టు టేస్ట్ ఇది చికెన్ దిస్ ఇస్ బీఫ్ మొలకట్టు రైస్ కొట్టు టేస్ట్ ఇట్ చూడు కొండాట చికెన్ కొండాట హౌస్ ఇది వీట్ కొట్టు. వీట్ పుట్టు this is wheat puttu, this is rice puttu, this is chicken beef molagattadu, this is chicken kondatam, this is pepper, this is also pepper. Pepper chicken, pepper beef, the pepper chicken, this chicken pepper, this chicken kondatam, chicken kondatam. This is the chili chicken. Pepper. You also try. Yeah. Pepper chicken. It is spicy. beef vanagi puttu, molagatta. Yeah. ఈ రైస్ ఇది వచ్చేసి వీట్ పొట్టు. సో పొట్టులా ఉంది కాబట్టి విడివిడిగా దీన్ని వీట్ పొట్టు అంటారు. అప్పలం ఒకటి ఇచ్చారు. అలాగే దీంట్లోకి చికెన్ కొట్టాటం అంట. సో కొంచెం ఎలా ఉందంటే జ్యూసీగా ఉంది, అలాగే పియ్యగా కూడా ఉంది. సో మా రిన్సా మేడం ఆల్సో వీట్ కొట్టు అని చెప్పింది. అలాగే దట్ ఈస్ పెప్పర్ చికెన్ అనమాట. సో అది కూడా టేస్ట్ చేశాను. సో కొంచెం స్పైసీగా ఉంది. మన హీరో నెయ్చోరు పెప్పర్ చికెన్, నెయ్చోరు పాపడ్ చికెన్, పాపడ్ అసలు ఆనియన్స్ మనకు లేదు కదా, ఆనియన్స్ కూడా ఇచ్చారు అతనికి. ఆల్ ఎలా ఆనియన్స్. అండ్ ఫైనల్లీ this is puttu and beef molagatta. So this is a little bit spicy version of normal beef. It is well combined with the puttu. ఓకే, అర్థమైంది కదా. ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు అర్థం చేసుకోండి, తెలుగు వచ్చి కానీ నేను చెప్తాను తర్వాత. You want to sit, you want to sleep here also, I am okay with it. సో నేను అరుణ్ చేట వచ్చి బయటికి. People are coming. ఇక్కడ డైలీ ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి అలప్పిలో బీచ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ
చాలా షాప్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే అలపి బీచ్ నైట్ టైం వస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడైతే కొన్ని పిల్లలు ఆడుకునేదానికైతే, అలాగే ఐస్ క్రీమ్ కానీ, అలాగే ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ ఇలా చాలా అయితే ఉంటాయి. సో మీరైతే ఖచ్చితంగా అలపి బీచ్ని అయితే విజిట్ చేయండి. మేమైతే సండే నైట్ అయితే వెళ్ళాము. సో అందుకే ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. సో కానీ చాలా బాగుంది. అక్కడక్కడ సాంగ్స్ పెట్టారు, చాలా హడావిడిగా అయితే ఉంది. Egg filled one. This is more kind of an egg filled kind of thing, which is made in a pan. And your this thing is making. They are making. Okay. ఇప్పుడు నేను తీసుకుంది ఎగ్ యోకు. అది ఏ ఎగ్గో తెలియదు కానీ లోపల ఉంటుంది కదా, పచ్చగుడ్డు అంటారు కదా, దాన్ని అయితే నేను తీసుకున్నాను. అది తీసుకొని తిన్నాను. సేమ్ ఎగ్ ఎలా ఉంటుందో ఎగ్ లోపలిది అలాగే ఉంది. ఇది చికెన్ ఎగ్. సో బట్ ఇది ఏ ఎగ్గో తెలియట్లేదు. బట్ ఓకే, టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసాము. సో ఓన్లీ 2 స్కూప్స్ వేసాను. దట్ స్కూప్స్ కూడా చాలా క్వాంటిటీ తక్కువగా ఉంది. 40 రూపీస్ అయితే తీసుకున్నాడు. అంత వర్తబుల్ అనిపించట్లేదు. సో కానీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ స్నాక్స్ ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. సో ఇవి వచ్చేసి మేము ప్లేట్ అయితే తీసుకున్నాము. అలాగే మన కారం కూడా వేసాడు దాంట్లోకి. వీటి గురించి అయితే నేను ఫుల్గా చెప్తాను. ఇది కప్ప, ఇది వచ్చేసి కప్ప. కొంచెం ఎట్లుందంటే స్వీట్ పొటాటో లాగా ఉంది, లైక్. ఇది కక్క కక్క Mussels. Shellfish. షెల్ఫిష్ మసల్స్. ఇది వచ్చేసి ఇది కక్క, ఓకేనా. ఇది షెల్ఫిష్ మజిల్స్తో చేస్తారు. సో ఇది ఒక ఫిష్ ఐటమ్ అన్నమాట. ఆనియన్స్ ఇచ్చాడు. Chutney ఏదో. చట్నీ అంటే మనం దీన్ని కారం అంటాము. బజ్జీలు వాటిలోకి వేస్తారు కదా, అది. ఫైనల్గా చాక్లెట్ ఫలూడా అయితే నేను ట్రై చేశాను. చాక్లెట్ ఫలూడా మన ఏరియాలోనే కొంచెం బాగుంటుంది. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంది. తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ దట్స్ ఓకే. సో టుడే ఇస్ మై లాస్ట్ డే. సో ఈరోజు మంచిగా ఇక్కడ టిఫిన్ చేసి ఆలపురలో ఈరోజు లాస్ట్ రోజు. సో ఈరోజు మేము టిఫిన్ మార్నింగ్ ఇదే లాస్ట్. ఇది కంప్లీట్ చేసుకొని బయటకి సర్వేకి అయితే వెళ్ళిపోతాము. దెన్ ఆఫ్టర్ వర్క్ వి గో టు త్రివేంద్రం. ఎక్కడికి పోతున్నామో అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఏం చేస్తాము ఏమో. ఎప్పుడు రైల్వే స్టేషన్కి పోతాము, ఎప్పుడు వస్తాము, ఎప్పుడు పోతాము. అక్క తిప్పి తిప్పి పిప్పి చేస్తుంది. అక్కకి లిప్స్టిక్ కావాలి అంట. కాఫీ వచ్చింది. మనోడు వడ చెప్పాడు, నేను కూడా కాఫీ చెప్పాను. అక్క బాయ్ చెప్తాను మనకి. అక్క బాగా మెరిసిపోతుంది. అక్క ఫుల్ మేకప్. మళ్ళీ మేము త్రివేంద్రంకి వెళ్ళిపోతున్నాము. అక్క హాయ్ చెప్పక్క. మళ్ళీ ట్రైన్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ట్రైన్. ఏం ట్రైన్ ఇది? ఎర్నాడ్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చింది. వెళ్తున్నాము. ఈ రోజుతో మా అలపి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. దీని ట్రిప్ అన్నాను కానీ వర్క్ మీద వచ్చేసి అలా కవర్ చేయాల్సిన ప్లేస్లు అయితే కవర్ చేశాను. బట్ బోట్ రైడింగ్ అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కవర్ చేయాలి. సో మినిమం 1 డే కూడా నాకు టైం దొరకలేదు. అందువల్లే ఇలా మళ్ళీ రిటర్న్ అయిపోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం డెఫినెట్లీ నేను కవర్ చేస్తాను. నా సీట్ ఎక్కడుందో తెలియట్లేదు కానీ ఈ గ్యాప్లో అందరూ చూడండి ఎలా చూస్తున్నారు. కెమెరా ఏంట్రా బాబు ఎలా చూస్తున్నారు, మీరు లుక్ ఏంటో ఎందుకు చూస్తారు, ఎంతగా చూస్తాను. ఫైనల్లీ సీట్ దొరికేసింది. ఇది మా దగ్గర రూట్ అంట. సో మనం మరి అక్కడి నుంచి మన రూమ్కి వెళ్ళాలంటే చాలా దూరం. అందుకే మధ్యలో దిగేసి ఇక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటా వెళ్తున్నాము. సో ఫైనల్లీ త్రివేంద్రంకి అయితే వచ్చేసాము. ఇదే లాస్ట్. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ కన్యాకుమారి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియోలో అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి.